హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడితే రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్న ఫ్రాంచైజీలు. ఆ ఫ్రాంచైజీ ఏంటి, ఆ అమౌంట్ ఎంత, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో లిస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. మన ఇండియాలోని సక్సెస్ఫుల్ కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకున్నారు మన ఎంఎస్ ధోని గారు. మన ఎంఎస్ ధోని గారు తర్వాత విరాట్ కోహ్లీ గారు కూడా మంచిగా పేరు తెచ్చుకున్నారు. అతను జనవరి 22న కెప్టెన్సీ వద్దనుకున్నారు. అతని తర్వాత మన బీసీసీఐ కూడా రోహిత్ శర్మ గారికి అప్పగించారు కెప్టెన్సీ బాధ్యతలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మ గారు మంచి సక్సెస్ఫుల్గా కూడా నడిపిస్తున్నారు మన టీమిండియాని. రీసెంట్గా కూడా 2024 ఓడిఐ వరల్డ్ కప్ కూడా గెలిపించారు 10 ఏళ్ళ తర్వాత రోహిత్ శర్మ గారు. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. అలాగే రోహిత్ శర్మ గారి రికార్డ్స్ కూడా తన కెరియర్లోనే ఓడిఐలోని అతను 11,12 కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 330 సిక్స్లు కొట్టారు. అలాగే T20 మ్యాచ్లు కూడా అతను 159 మ్యాచ్లు ఆడారు. రన్స్ కూడా 4,231 రన్స్ చేశారు. అలాగే సిక్స్లు కూడా 205 సిక్స్లు కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 111 ఫోర్లు కూడా కొట్టారు రోహిత్ శర్మ గారు. అలాగే రోహిత్ శర్మ గారు కూడా రీసెంట్గానే అతనికి 2024 బాగా వచ్చింది. ఎందుకంటే 2024లోనే అతను ఓడిఐ వరల్డ్ కప్ కూడా తెచ్చారు మన ఇండియాకి. అలాగే రోహిత్ శర్మ గారు కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి దాదాపు బ్యాక్ టు బ్యాక్ 5 ట్రోఫీలు అందించారు రోహిత్ శర్మ గారు. అందుకే అతని కోసం ఇప్పుడు ఫ్రాంచైజీలు అన్నీ కూడా అతనికి కోర్టులో ఆఫర్ చేస్తున్నారు, బంపర్ ఆఫర్లు. ఆ ఆఫర్లు ఏంటంటే అన్ని ఫ్రాంచైజీలు కూడా అతను మెగా ఆక్షన్కి వస్తాడని కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బూమ్రాతోనే రిటర్న్ చేసుకుంటుంది. రోహిత్ శర్మ గారిని గత సీజన్లోని కెప్టెన్సీని తప్పించారు. అలాగే ఇప్పుడు కూడా మెగా ఆక్షన్కి వస్తున్నాడని గట్టిగా కూడా అన్ని ఫ్రాంచైజీలు కూడా ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలోని. అది నిజమా కాదో తెలియదు కానీ రోహిత్ శర్మ గారు కానీ మెగా ఆక్షన్కి వస్తే దాదాపు 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీలు కూడా అతని మీద కన్ను వేశాయి. ఎందుకంటే రోహిత్ శర్మ గారు కూడా ఆల్రౌండరే, కెప్టెన్సీ చాలా బాగా చేస్తారు. అలాగే బౌలింగ్ కూడా ఆఫ్ స్పిన్ వేస్తారు. అలాగే ఓపెనర్గా కూడా ఫ్యాంటాస్టిక్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా చేయగలరు. అలాగే పవర్ ప్లేలో కూడా హిట్టింగ్ సూపర్ చేస్తారు. అలాంటి బెస్ట్ కెప్టెన్ని, బెస్ట్ ఫీల్డర్ని, బెస్ట్ బౌలర్ని కూడా ఈ టీం కూడా వదులుకోదు. అందుకే రోహిత్ శర్మకు కోట్లు పెడతామని బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఫ్రాంచైజీలు. చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని రోహిత్ శర్మ గారిని ఏ టీం దక్కించుకుంటుందో. మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.